మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనలో పాల్గొని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఒప్పందాలు కుదుర్చుకుని ఏదైతే తాను ఎన్నికల్లో హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాల కోసం, ఆ ఉద్యోగాల కల్పన కోసం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పారిశ్రామికవేత్తలతో, పరిశ్రమల అధినేతలతో పాల్గొని సమావేశాలు జరిపి 4 రోజుల పాటు నిర్విరామంగా పదుల సంఖ్యలో సమావేశంలో పాల్గొని ఆయన తీసుకొస్తున్న పరిశ్రమలను గుర్తించి ఆయన గన్నవరం చేరుకున్న సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, కార్యకర్తలు, నాయకులు ఆయన ఘన స్వాగతం పలికారు. తమ భవిష్యత్తు కోసం నారా లోకేష్ కష్టపడుతున్న తీరుని గమనించిన విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్కు తరలివచ్చి హామీ నెరవేర్చుకునే భాగంగా ఆయన పడుతున్న కష్టాన్ని, ఆయన పడుతున్న తపనను చూసి ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్కి వచ్చిన ప్రతి వారిని పలకరించి ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరితో ఫోటో దిగి వచ్చిన వారందరినీ పలకరించిన తీరు యువనేత నారా లోకేష్ లోని పరిణతిని స్పష్టం చేస్తా ఉన్నాయి. ఒక రాజకీయ నాయకుడు ఒక మాట చెప్పాడంటే దానికి కట్టుబడి ఆ మాట నెరవేర్చే ప్రక్రియలో ఎంత కష్టపడాలో తెలిసిన విషయమే. ఆయన ఎన్నికల్లో హామీ ఇవ్వటమే కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఆ 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగానే ప్రతి నిమిషం ఆయన ఆలోచిస్తూనే ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఆ ఉద్యోగాల కల్పన దిశగానే ఆయన అడుగులు పడతా ఉన్నాయి. ఇప్పటికే సుమారుగా 9 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి. 9 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు పడినాయి. మరో 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. తద్వారా మరో 15 లక్షల ఉద్యోగాలు కూడా సిద్ధమవుతున్నాయి. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పడం వేరు, ఇచ్చిన మాట తొంగలో తొక్కి మడ దింపి పారిపోవడం వేరు. నారా లోకేష్ గారు అట్లా మాట ఏదైతే చెప్పాడో ఆయన దానికి కట్టుబడి ఆ దిశగానే ప్రయాణం చేస్తున్నాడు, పనులు చేస్తున్నాడు. దావోస్ పర్యటన ఆశాంతం గమనించిన వ్యక్తులుగా ఆయన అక్కడ వ్యవహరించిన తీరు, జరిపిన సమావేశాలు, తీసుకొస్తున్న పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగ కల్పనలు గమనించిన వ్యక్తులందరూ నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.